కార్యదర్శి విధులు నిర్వహించేవారు. నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించారు. తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా ఉంటాయి. అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా అంటే పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చారు. 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కలల్ని సాకారం చేసేందుకు కొత్తగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించారు. డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గెజిటెడ్ అధికారి నియమించి మున్సిపాలిటీతోటి సమానంగా అభివృద్ధి చర్యలు చేపట్టేలా తీసుకుంటున్నాం. అలాగే డీడీఓ కార్యాలయాలు 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో గ్రామ స్థాయిలో పాలనను సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం ఒకే రోజు. గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఒక మూలను కూర్చొని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తి స్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసాం. అవి మన గవర్నమెంట్ సొంత కార్యాలయాలు. ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు అయిన డీడీఓలు, డిఎల్పిఓలు, ఏపీడీ డ్వామా మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే ఒకటే చోట సేవలు అందిస్తారు. పౌర సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేందువరకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణ ఇది నాకు చాలా చాలా కీలకం. ఇది నా పర్సనల్, ఇది రూల్. కానీ ఇది మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకెందుకు లేని చెప్పి వదిలేస్తాను. నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన ఉన్నతాధికారులకి అందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి. ఎలాంటి వేధింపులు ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి. అది ఎట్టి పరిస్థితుల్లో దట్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఈస్ ఇంటెండెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. 2, ఎవరి మీదైనా సరే ఎనీ పొలిటికల్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వారి మీద దాడి జరిగితే మటుకు మీరు స్పేర్ చేసేదే లేదని చాలా క్లియర్ కట్గా చెప్పాం. ఉద్యోగుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజస్కంధాలపైకి మేము చాలా బలంగా ఎత్తుకున్నాం. ఉదాహరణకి ఉమ్మడి కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓ శ్రీ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు గారి మీద ఒక పార్టీ నాయకులు దాడి చేసాం. స్వయంగా వెళ్ళి నేనే అండగా నిలిచాం. ఇది ఎందుకు చేశామంటే, ఇది మా మినిస్ట్రీ కింద ఉన్నప్పుడు, సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా పర్యవేక్షణలో ఉన్న అధికారి మీద మీరు పల్లెత్తు ఒక మాట అన్నా కానీ వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. వీ విల్ నాట్ గోన్ స్పేర్ ఎనీబడీ. అలాగే నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా మరోమారు మీ అందరికీ